హాయ్ అండి, అందరికి గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ వ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే శుక్రవారం రోజు తీసిన వీడియోనండి. ఆ రోజైతే నేను ఊరికైతే వెళ్తున్నాను. వేరైతే మా చెల్లె వాళ్ళ ఇంట్లో సమ్మక్కని చేస్తుండ్రు. ఫ్రైడే అండి. ఫ్రైడే అయితే ఊరికి వెళ్తాను. ఆ రోజు ఇక ఊరికి వెళ్ళాలి కాబట్టి పొద్దున్నే 6కి లేచిన అండి. 6కి లేచి బోల్దోమి బట్టలు పిండేసి ఇల్లు మొత్తం తూడ్చి నల్లొచ్చి నీళ్ళు పట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళకు వంట చేసినాను. ఒక్కదానే వెళ్తున్నా, ఇంట్లో వాళ్ళని తీసుకెళ్ళట్లేదు. ఇంకా వాళ్ళని స్కూల్కి పంపించేసి వాళ్ళకి వంట చేసి రైస్ కూడా వండి వచ్చిన అండి. ఇంకా ఈ సైడ్ అయితే కట్టుకొని నేను మా మమ్మీ వెళ్తున్నాం. ఆ రోజు ఎవ్వరు రావట్లేదు, ఎందుకంటే ఆ రోజు వసంత పంచమి కదా, స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయండి. ఇంకా మళ్ళీ సంక్రాంతి మన సమ్మక్క పున్నంలో ముందు కాబట్టి షాపులలో కూడా గిరాకీలు బాగున్నాయండి. అందుకని ఇక మేము ఇద్దరం వెళ్దాం అనుకున్నాం. ఇక సింపులే కదా, మొన్ననే పోయి వచ్చినాము పుట్టెంటికలు తీసినప్పుడు, మళ్ళీ ఎందుకు అందరని నేను మా మమ్మీ అయితే బస్సు మీద వెళ్తున్నామండి. ఆ రోజు బస్సు అయితే ఎంత ఖాళీగా ఉందో, నాకు ఈ బస్సు ప్రయాణం అంటే అసలు నాకు భయం అవుతుందండి. నాకు ఎందుకో బస్సు ఎక్కితే నాకు వామిటింగ్ వచ్చినట్టు, కళ్ళు తిరిగినట్టు, తిప్పినట్టు అవుతుంది. కాకపోతే ఆ రోజు మంచిగా బస్సు ఖాళీగా ఉంది. నేను ఎప్పుడు బస్సు ఎక్కినా కూడా నేను కిటికీ పక్కనే కూర్చుకుంటానండి. నాకు ఇక మధ్యలో కూర్చొని బాగా మంది ఉంటే ఇక బీపీ ఎక్కువ అవడం, తక్కువ అవడం, వాంతి రావడం, కళ్ళు తిరగడం ఇట్లా అవుతుంది. అందుకే నేను ఎక్కడైనా ప్రయాణం చేయాలంటే నాకు ఇష్టమైంది బండి మీద అయినా ఆటో అయినా, ఈ రెండే నాకు ఇష్టం అండి. నాకు ట్రైన్ పడదు, బస్సు పడదు, అసలు ఏది పడదండి. నాకు ఈ రెండు అయితేనే మంచిగా గాలి వస్తుంటేనే పోతుంది. కానీ నేను ఇంట్లో ఎంత పనైనా చేస్తా, కానీ ఏదైనా ప్రయాణం చేసి ఇంటికి వస్తే మాత్రం మస్తు జ్వరం వచ్చినట్టు నేను బాగా అలసిపోతాండి. అందుకే ఎక్కడికి వెళ్ళడానికి నేను ఇష్టపడను. ఇంట్లో ఊళ్ళో అయితేనే మార్కెట్కి ఆటోలో పోవడం, ఆటోలో తిరగడం అయితేనే బాగుంటుంది. ఇక నాకు బండి మీద అయితే సెట్ అవుతుంది, బస్సు మీద సెట్ కాదు. అక్కడ చూసిరు కదా, ఇది బ్రిడ్జ్ అండి. ఇక్కడ ఎంత మంచిగా ఉంటుంది బండి మీద పోయేటప్పుడు. ఇక్కడ ప్లేస్ బాగుంటుందండి. అక్కడ దిగి చాలామంది ఫోటోలు దిగుతారు. ఇంకా ఒకప్పుడైతే పూల చెట్లు అవన్నీ ఆ కుండీలు ఉన్నాయి కదా, అన్నీ మంచిగా చెట్లు ఉండేదండి. ఇప్పుడు మరి చలికాలం అని ఏమో అన్నీ లేవు, తీసేసిరు కావచ్చు. మళ్ళీ కొత్త చిన్నగా పెట్టిరు అంతే. మంచిగా అనిపిస్తుందండి అక్కడ. నేను ఎప్పుడైనా నోములకు పోయేటప్పుడు బండి మీద ఇట్లనే పోతామండి. ఇక్కడ మించి మస్తు అనిపిస్తుంది వాతావరణం అయితే. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్ళినామండి. ఇంటికి వెళ్ళినాక అక్కడ మేము ఇంటికి వేసరికి 3 అయింది. ఇక కొంచెం పల్లెటూరు ఆటోలు ఎట్లుంటాయి అంటే మంది అయితేనే వస్తామంటారు కానీ నేను 1:30కే మేము పోయినాం. కానీ ఇక ఆటో కోసం ఆగేసరికి 2:30, 3 అయిందండి. ఇక పోయి అక్కడ ఎక్కువసేపు ఏం షూట్ చేయలేదండి. ఓన్లీ అక్కడ బెల్లం పంచుతారు, చక్కెర అంతేనండి. బెల్లం చక్కెర చూపించిన. ఇక వాళ్ళందరూ కొత్త కదా, అక్కడ ఏం తీస్తారు చెప్పండి, అందరూ ఏమనుకుంటారు మళ్ళీ అని. ఇక తినేసి మేము బయలుదేరినామండి 5:30కి. నేను వచ్చేటప్పుడు ఆటోలో వచ్చినామండి. ఇక వచ్చేటప్పుడు ఆటో అయితే తొందరనే దొరికింది, ఎందుకంటే అక్కడ ఇక చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి అందరం కలిసి వచ్చినాము. ఇక సగం దూరం అయినాక ఆటో బాగా నిండుగా మనుషులు ఉన్నారండి. అక్కడ ఎదురుగా పోలీసు వాళ్ళు చెక్ చేస్తున్నారండి. అంత ఒక ఆటోలో 6 పోవాలి కదా, కొంచెం మేము ఒక 10 మంది ఉన్నాము. ఇక అంతమంది వద్దు, పెద్ద ఆటోనే, చిన్నది కాదు. కాకపోతే ఏంటంటే ఎందుకు రిస్క్ అని కొంచెం మీరు ముందు నడవండి అమ్మ, నేను మళ్ళీ ఎక్కించుకుంటా అంటే సరే మేము నడుచుకుంటూ పోయినామండి. కొద్దిసేపు తర్వాత అక్కడ సైడ్కు వాతావరణం అయితే ఎంత బాగుందంటే నిజంగా అండి, పచ్చని పొలాలు, అసలు ఇక్కడ గాలి కూడా చల్లగా నాకు ఒకలా. ఇక్కడ సిటీలో ఉంటే మనకు ఏర్పడదు, కానీ ఇక్కడ గాలి కూడా పోగ వచ్చినట్టు అనిపిస్తుందండి నాకైతే. అక్కడ ఎంత బాగుంది అసలు. అక్కడ అంత కోళ్ళ ఫారం అండి. ఇక్కడ ఫ్రెష్గా కోళ్ళు, ఎగ్స్ అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయంట అక్కడ. అందుకే 3 ఉన్నాయి మంచిగా డజన్ గుడ్లు. ఇక్కడి నుంచే గుడ్లు వస్తాయట అండి. ఇక్కడ వచ్చి అక్కడ మా ఊర్ల సైడ్ అమ్ముతారంట. మస్తు ఎంత మంచిగా. కోళ్ళు బాగా లేవండి, కాకపోతే ఇక్కడ కోళ్ళు, ఎగ్స్ అన్నీ ఫ్రెష్గా ఉంటాయంట. ఇక అవన్నీ చూసుకుంటూ పోతున్న తర్వాత ఇక చెప్పినా కదా ఆటోలో బాగా మంది ఉన్నారని. ఇక కొద్దిసేపు అయితే నడుచుకుంటూ అయితే పోయిన తర్వాత మళ్ళీ ఎక్కినా అండి. అక్కడ అట్లా నడుచుకుంటూ పోతే అసలు నేను కూడా ఇట్లా పల్లెటూరులో కూర్చుంటే బాగుండు అనిపించిందండి నాకు. ఒక్క నిమిషము ఈ సిటీలో ఎప్పుడు చూడు అంత బిజీ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఎక్కువ ఏం బాగుంటుంది. కానీ నేనున్న ప్లేస్ దగ్గర ఇప్పుడు కొంచెం పల్లెటూరు వాతావరణం ఉంటుంది. కానీ ఇక మొత్తం మా మమ్మీ వాళ్ళ సైడ్ అయితే బాగా సిటీ లాగా ఉంటుందండి. నాకు ఇట్లా పల్లెటూరు పనులు మంచిగా నాటు వేయడము, పత్తి ఏరడము, ఇలాంటి పనులు వస్తే బాగుండు అనిపిస్తుంది అండి. పొద్దుగాల లేచి మబ్బులలో లేచి మంచిగా పని చేసుకొని టిఫిన్ బాక్స్ పెట్టుకొని పొలంలోకి పోయి అక్కడ అందరితో పని చేసి మళ్ళీ తిని
సాయంత్రం రావచ్చు. అంటే కష్టమే ఉంటుంది ఆ పని కూడా. కాకపోతే ఇక అలవాటు అయితే ఎవరి పనికి వాళ్ళకు కొంచెం ఈజీ ఉంటుంది కదా. నేను ఇప్పుడు నాకు చేయడం రాదు కాబట్టి నేను ఇప్పుడు కొంచెం అట్లా నాకు అనిపిస్తుంది. అలా ఉన్న కష్టం ఏందో మనకు తెలియదు కదా. నేను ఒక్కసారి కూడా చేయలేదు. చూడడానికి మాత్రం నాకు అదే ఎంజాయ్ అనిపిస్తుందండి. మంచిగా సాయంత్రం తొందరగా 5:30 వరకు ఇంటికి రావచ్చని. ఇక్కడ నేను పోయేటప్పుడు ఇది షూట్ చేయలేదండి, అంత చూడలేదు. వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ ఎంత బాగుందంటే అన్ని లైట్లు, మంచి ఒక పార్కు లాగా అన్ని మంచిగా ఫ్యామిలీస్ కూడా వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ముందట మెట్లు కానీ అక్కడ ఉండే ఇక్కడ పోచమ్మ చెరువు, పోచమ్మ గుడి అంటారటండి. అసలు ఎంత బాగుందంటే నిజంగా మంచిగా చిన్న పిల్లలని తీసుకొని పోతే మస్తు ఎంజాయ్ చేస్తారండి. మన ఐస్ క్రీమ్ ఉంది, పానీపూరి బండి ఉంది, తినే స్నాక్స్ అన్నీ ఉన్నాయండి అక్కడ. చూడ్డానికి కూడా వాతావరణం మస్తు పీస్ఫుల్గా అంత బాగా. అక్కడ మళ్ళీ కుర్చీలు కూడా ఉన్నాయండి. అంటే ఇట్లా ఉంటాయి కదా, మన ఏమంటారు పార్కులలో ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయండి. పిల్లలు మంచిగా ఆడుకుంటున్నారు. నాకు అసలు నేను ఒక 2-3 సార్లు పోయినా అంతేనండి, కానీ అంత చూడలేదు. మధ్యాహ్నం పూట నైట్ చూస్తారు నాకు ఒకటేసారి చాలా బాగా నచ్చిందండి. ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయంటే అక్కడ చూసారు కదా, బైక్స్ వాళ్ళందరూ అక్కడ పైన ఉండి తిరుగుతున్నారండి, తిరుగుతున్నారు మంచిగా ముచ్చట పెట్టుకుంటా. అక్కడ మెట్లు చూసారు నాకు సినిమా షూటింగ్ చేస్తే మాత్రం బాగుంటుంది అనిపించిందండి, అంత బాగుంది. ఇంకా తర్వాత ఇంటికి పోయినా అండి. ఇంటికి పోయి నైట్ 8:30 అయింది. ఇక బస్సులో పోయేటప్పుడు కొంచెం మంది బాగానే ఉన్నారు. ఎట్లనో ఇక బస్సులకి అయితే వచ్చి ఇక నైట్ ఏం షూట్ చేయలేదండి. మా పాప ఒక్కతే ఉంది కదా, స్కూల్కి పోయి వచ్చిన తర్వాత పాపం బట్టలను మడత పెట్టింది, ఇల్లంతా ఊడ్చింది, తను జడ వేసుకుంది, డ్రెస్ మార్చుకుంది, బోల్లో మింది. ఇక నాకు చెప్పింది రాగానే పని వచ్చేటప్పుడు పొనుకూలు తెచ్చినా అండి, తను తినలేదు. ఇక మా ఇంటి పక్కన వాళ్ళట అసలు నేను మంచి అన్నం వండి కూర వండిపోతే కూడా వాళ్ళు ఇక అన్నం పెడితే తిన్నదంట. నేను పునుకొని తెచ్చినంటే నాకు వద్దు మమ్మీ అన్నది. ఒక 2 తిన్నది అంతే. ఇక నేను ఫాస్టింగ్ కాబట్టి మిగతా నేను తిన్నా. అక్కడ నేను ఫాస్టింగ్ కదా, అక్కడ కూడా నేను ఏం తినలేదండి, ఒక రైస్ తినొచ్చిన. ఇది శనివారం రోజు తీసిన వీడియోనండి. ఇక మస్తు నేను చెప్పిన కదా, నాకు ఊరికి వేస్తే నాకు జ్వరం వచ్చినట్టు, అలసిపోయినట్టు బాగా ఇట్లా నీరసంగా అయిపోతుంది. ఆ రోజు కొంచెం లేట్గానే పని చేసుకుంటున్నాయి. ఇక అప్పటికే మస్తు 10:30 అయింది కావచ్చు. ఇల్లంతా ఊడ్చి మళ్ళీ పొద్దున్న లేసుతో ఆ రోజు కోతులు బాగా వచ్చినాయండి. ఇక కోతులు వేదాకా నేను ఇంట్లోనే ఉన్నా. తర్వాత ఇక 9:30కు పోయినాయండి పొద్దున వస్తే. ఇంక అప్పుడు బయటకు వచ్చి అంతా కడిగి ఇల్లు ఊడ్చి బోల్ తోమి బట్టలు పిండేసి నేను ఫ్రెష్ అప్ అయ్యి ఇక డ్రెస్ ఇట్లా ఏం వేసుకోలేదు. నాకు అసలు ఓపికనే లేదండి. ఆ రోజు అయితే బాగా వామిటింగ్ వచ్చినట్టు, కడుపులో పిసికినట్టు అవుతుంది. అసలు పోయి మంచి ఆటోలో పోయి బస్సులో పోయి ఫ్రీగానే వచ్చినా, కానీ వచ్చేటప్పుడే కొద్దిగా మంది బాగుండేనండి. కొంచెం నాకు నిలబడ్డా నేను. ఇక నేను కూర్చుంటేనే నాకు పడదంటే ఇంకా నిలబడితే నాకు ఎట్లుంటుంది చెప్పండి. ఇక మా మమ్మీని కూర్చోబెట్టిన, ఎందుకంటే ఇక వాళ్ళు కొంచెం కాళ్ళ నొప్పులు ఉంటాయని. ఇక నాకు మస్తు తిప్పినట్టు అయిందండి, ఘోరంగా అయింది. ఇంకా వచ్చిన తర్వాత ఇక పొద్దుగా లేచి ముగ్గు అయితే వేస్తున్నాడు. ఆ రోజు ఉట్టిగా నార్మల్గానే ఇక పూజ చేసుకున్నానండి. ఇక మంచిగా అంటే ఇక పెద్ద అన్ని తోమి అవన్నీ చేయలేదండి. జస్ట్ ఒత్తులు మార్చి కుందులు మార్చి దీపం ముట్టించిన ఫ్రెండ్స్ ఇంటి ముందరైతే ముగ్గు వేసుకున్నా. ఇంకా రోజైతే పప్పు టమాటా వేసి ఇక చారు చేద్దామంటున్నా. వేరే కూరగాయలు ఇస్తే కూడా వద్దని చెప్పినండి. నాకు ఓపిక కోసి అంత ఓపిక కూడా లేదు. పప్పు టమాటా అయితే ఇక పప్పు ఉడికేలోపు 2 టమాటాలు ఒక చాకుతో కట్ చేసి వేయొచ్చు కదా అని ఇక పప్పు టమాటా ఉండి పచ్చి పులుసు అయితే చేసినండి. నిజంగా నేను ఆ రోజు ఇంట్రెస్ట్ లేకుంటే చేసినండి. ఒక కరివేపాకు లేదు, ఏది వేయలేదు. కొత్తిమీర ఉన్న కూడా తెంపే ఓపిక లేక కూడా వేయలేదు నేను. కానీ ఎంత బాగుందంటే నిజంగా మస్తు టేస్ట్ ఉందండి. అసలు నేను ఇంట్రెస్ట్గా పాలకూర పప్పు అవన్నీ మంచిగా వండుతండి కుక్కర్లో వేసి, కానీ తినము. ఆ రోజు వట్టిగా నేను ప్లెయిన్గా చేస్తేనే అందరు తిన్నారండి. ఇక పూజ అయిపోయిన తర్వాత కొన్ని వాటర్ అయితే తాగుతున్నా. మీకు తెలుసు కదా, వాటర్ అయిన తర్వాత పూజ అయిపోయిన నేను ఖచ్చితంగా చాయ్ తాగుతాను. ఇక పొద్దుగాల పెట్టిన చాయ్ ఉందండి, అల్లం చాయ్ పెట్టుకున్నా. ఇక అది ఉండే అదైతే వేడి చేసుకుంటున్నా. ఒక పక్కన చాయ్ పెట్టి ఇంకో పక్కన పప్పు అయితే పెట్టినా అండి. ఇంకా తిన్న తర్వాత అది షాప్కి అయితే వెళ్ళిన తర్వాత వచ్చినాక కూడా వీడియో షూట్ చేసినా, కానీ అది రేపు పెడతా అండి. ఇక అసలు ఎంతసేపు అంటే నేను ఆ రోజు టీవీ కూడా చూడలేదండి. నాకు ఎందుకు ఆ రోజు ఏదైనా సౌండ్ అయినా కూడా తలకైనా వస్తుందండి. అందుకే ఇక టీవీ కూడా చూడలేదు. మా టీవీ కూడా కొంచెం బాగా ఖరాబ్ అయిందని ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నా, కానీ ఇంకా ఎప్పుడు వీలవుతుందో ఏమో ఒక మంచి టీవీ కొనుక్కొని టీవీకి కనెక్ట్ చేసుకుంటారు కదా దేవుని సాంగ్స్. మాది డబ్బా షేప్ ఉంటుంది కదా, ఓల్డ్ మోడల్ టీవీ అండి. దానికి సెల్ కనెక్ట్ చేయడం రాదు కదా. నాకు ఒక టీవీ కొనుక్కోవాలని ఉంది, కానీ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. 1 year అవుతుంది, కానీ వీలైతే అయితే లేదు. ఇంకెప్పుడు ముహూర్తం ఏదైనా టైం వస్తేనే కదా మనకు వస్తుంది, అనుకున్నంత మాత్రం రాదు కదా. నేను టీవీ కొనుక్కుంటున్నా కానీ మాకైతే ఒక్క సమస్య కాదండి, 100 సమస్యలు వచ్చి మీద పడుతున్నాయి.
ఏదన్నా కొత్త వస్తువు కొనుక్కుందామంటే ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఉండదండి. ఇక చూసారు కదా, చింతపండు నానబెట్టిన, పప్పు నానబెట్టే పొద్దునే నానబెట్టినండి. నేను ఎప్పుడు పప్పు వందామన్నా లేచుతాను ఫస్ట్ పని అంతా అయినాక, వీళ్ళు స్కూల్ గిట్ల పోయినాక ఇక ఇంట్లో పని చేసుకోముందు పప్పు అయితే నానబెడతానండి. ఇక చూసారు కదా, టీ అయితే తాగుతున్న. రోజు ఏమైనా బిస్కెట్లన్నా ఉంచుకుందాం అనుకున్నా కానీ ఉండేనండి, మ్యారీగోల్డ్ బిస్కెట్లు ఉండే కానీ అబ్బో నాకు ఆ ఛాయ్ తాగుతున్నాయి. ఎందుకు ఛాయ్ కూడా అప్పుడు ఒకటేసారి వామిటింగ్ వచ్చినట్టు అయిందని తాగలి మధ్యలో పక్కకు పెట్టేసిన, తాగలేదు. ఏంటంటే నాకు ఒకటి అట్లా అలవాటు, కొంచెం పని అంతా అయినాక స్నానం చేసినాక మళ్ళీ కొంచెం నన్న టీ తాగితే నాకు అట్లా రిలాక్స్నెస్ అనిపిస్తుంది అండి. ఇక బెడ్షీట్ చూసిరా మంచిగా నీట్గా చదివేసిన, మొన్న వేసిన కదా. మేము ఈ బెడ్షీట్ వేసిన కాంచి ఇంట్లోనే ఉంటలేమండి, అందుకే నీట్గా ఉంది. ఇక మా పాప ఉంటేనైతే ఘోరంగా ఉంటుంది, కానీ ఆమె లేదు కాబట్టి అట్లా నీట్గా ఉంది. నేను ఊరికి వేసిన తర్వాత కూడా నీట్గా నేను ఉంటేనే అట్లా చేస్తుందండి. నిజంగా పిల్లలు మనం పేరెంట్స్ ఇంట్లో లేకుంటే అంటే ఏదైనా పనికి వెళ్ళి వచ్చే లోపు వాళ్ళు నిజంగా కొంచెం చూస్తారు కదా మనం చేసే పనులు. నేను ఎట్లా చేసినో తను కూడా సేమ్ అట్లా చేసిందండి, నాకు మంచిగా అనిపించింది. నేను ఏ టైంకి ఏమేమి చేస్తానో చూస్తుంది కదా, సేమ్ నాలాగా చేసిందండి, నాకు బాగా అనిపించింది. చూసిరు కదా, ఇక పప్పు ఉండడం అయితే వండిన. ఉడికేటప్పుడు నేను ఆ రోజు మెంతి పొడి వేసినండి, మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసిన, అందుకే అంత టేస్ట్ వచ్చినట్టు అనిపించింది. స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందండి. తర్వాత పచ్చి పులుసు అయితే నిజంగా వేరే, అసలు ఎంత బాగుందంటే ఆ రోజు చూడ్డానికి కూడా చూసిరు ఎంత బాగుందో. నార్మల్గా చేసినండి, అంత ఏమీ లేదు, కరివేపాకు కూడా వేయలేదండి. అయినా కూడా ఎందుకో టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఇంకా వేరేగా తినేసి ఇక షాప్కి అయితే వెళ్తున్నానండి. ఇది ఇప్పుడు నేను వేసుకున్న టాప్ అయితే మీషోలో పెట్టినానండి. అసలు ఎంత బాగుందంటే కలరు, నాకు ఇట్లా బ్రైట్ కలర్స్ అంటే చాలా ఇష్టం అండి. ఇది పెట్టుకుంటే యాజ్ డీస్ వచ్చిందండి. నేను అసలు ఇట్లా రాదనుకున్నా, పిండితో కలర్ పోతుంది కావచ్చు, అసలు కొంచెం కూడా పోలేదండి, అంత బాగుంది. క్లాత్ కూడా బాగుంది. రేపటి వీడియోలో ఇంకా ఫుల్గా చూడండి, రేపు వీడియో ఓకేనా ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నా అక్కడ ముందు డిజైన్ కూడా ఎంత బాగా వచ్చిందండి. ఓకేనండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, టేక్ కేర్.